लोकाभ्याम श्रीरामं भोजो भोजो नमाम्यहं यस्य व्रतवक्त्राद्याः पारिषद्याः परश्रितं विघ्ननिघ्नन्तमाश्रये ओम भगवताज्ञया भगवत्प्रीत्या అర్థంది సార్ నువ్వు పడేది నాకు వ్యవస్థగా వినాశనే శివసుతాది శ్రీవరదమూర్తయే నమో నమః ఏడు పరమాడ ఒకసారి గోవింద రమణ గోవింద కింద చూపిమ్మను కింద గోవింద 2 ప్రోగ్రామ్స్ 9కి ఫోన్ చేసి 9:30కి రమ్మంటే నారాయణ సన్నిపాలు అవుతున్నారు అందరూ కామావజాతవేదో లక్ష్మీమనవగామినీ ముందుకు అట్లా నువ్వు పక్కన రాసు కామావజాతవేదో లక్ష్మీమనవగామినీ యస్యాభిధన్యం త్రిగోదాస్యో స్వాన్ విందేయం వరుడానహం ముందుకు రావాలా హిరణ్యవదనామహరిణీం సువదన్నరజరస్వజాం చంద్రామిదన్ పట్టు చంద్రామిదన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాన్ హిరణ్యవదనామహరిణీం సువదన్నరజరస్వజాం చంద్రామిదన్మయీం జాతవేదో మమావహాన్ జాగ్రత్త చెప్పినట్టు ఇవి మా చేతి తగలుతాయా దూరంగా పెడతాయి కరిమల్ల అడియాల తిప్పేరు సరే చంద్రామిదన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాన్ బలం ఏదా చిన్నగా వదిలే ఎక్కింది ఆ గోడ కట్టు నమస్కారాలు. ఈరోజు 46వ డివిజన్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దుర్భయంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మా మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగింది. కనీసం ఇక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది. ఇక్కడే యూరినల్స్ అన్నీ కూడా అంటే చెప్పడానికి అలివి కానిది, ఎందుకంటే స్మెల్ అలాంటిది. ఈ చుట్టుపక్కల అందరూ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని 2-3 సార్లు ఇక్కడ తిరిగి ఆలోచించి ఒక విషయంతో మంత్రి గారు ఇమీడియట్గా ఇక్కడ
ఒక పార్క్ని ఏర్పాటు చేసి ఆ పార్క్లో జిమ్ ప్లే ఏరియా ఏర్పాటు చేయమని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా షాపింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షాప్ ఓనర్స్ అందరికి కూడా పార్కింగ్ అవసరం కాబట్టి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయమని దాదాపు 34 లక్షలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని 46వ డివిజన్ తరఫున అందరం కలిసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఇది దాదాపు 2000 సంవత్సరంలో మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు ఈ షాప్స్ అన్నిటిని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్థలం ఉంటే ఇది కూరగాయలు, పాత కూరగాయల మార్కెట్ అని అప్పట్లో ఉన్నది. దీన్ని షిఫ్ట్ చేసిన తర్వాత ఇది నిరుపయోగం ఉంటే దీన్ని కౌన్సిల్లో పెట్టి ఆనాడు ఇక్కడ షాప్స్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకి కొట్లు కట్టడం జరిగింది. కానీ ఈ కొట్లన్నింటినీ కూడా సరిగ్గా యూజ్ చేయట్లే. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా షాపింగ్కి రావాలన్నా ఇబ్బంది, షాప్ ఓనర్స్ కూర్చొని వ్యాపారం చేయాలన్నా ఇబ్బంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని గుర్తించే మంత్రి గారు ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. దయచేసి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బురద చల్లొద్దండి. ఏదైనా ఉంటే మంచి చెప్పండి, చేసుకోండి తప్ప ఇక్కడ వచ్చి ఇది మేము చేసాము, ఇది మీరు పగలగొట్టారు, మేము పగలగొట్టాము కాదు. కనీసం నిర్భయంగా ఉంటేనే ఆ వాటర్ ఇది కూడా ఆ రోజు తీసేయడం జరిగింది. అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే బిల్లులు కడుతున్నారు. కాబట్టి నేను ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పేది, ఎక్కడైనా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే దానికి సహకరించండి, ఆశీర్వదించండి. మా మంత్రి గారిని ఇంకా ఎన్నో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రి గారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరితో కూడా తప్పకుండా మంత్రి గారే వచ్చి మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ డివిజన్లో 15 లక్షల ఎస్టిమేషన్తో డ్రైన్స్ శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, మహిళా శక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది సాధించింది ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గతంలో ఏ విధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కానివ్వండి, ఏ విధంగా ఆనాడు చేశారో ఈరోజు ఆయన్ని ప్రజలందరూ, నెల్లూరు పట్టణ ప్రజలు ఆయన్ని గెలిపించినందుకు, ఆయన్ని ఒక శాసనసభ్యుడిగా చేసినందుకు, ఆయన ప్రజలకు ఉద్దేశించి ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో వాటిల్లో నీళ్లు పోక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పరిశీలించి వాటిని ఎస్టిమేషన్ వేసి ఈరోజు ప్రతి డివిజన్లో డ్రైన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీ అందరూ చూశారు, వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా సిల్టప్ అయినాయో పెద్ద పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా. కానీ వాటిని యుద్ధ ప్రాతినిధ్యంగా వాటి అన్నిటిని కూడా చేయడం జరిగింది. ఈరోజు వర్షాలు వచ్చినా నీళ్లు ఎక్కడ నిలవకుండా పోయిందంటే అది చేసింది ఒక మంత్రి నారాయణ గారే. అలాంటి ఒక వ్యక్తి, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక విషన్ ఉన్న వ్యక్తి మంత్రిగా రావడం నెల్లూరు పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అందుకే ప్రతి డివిజన్లో, ప్రతి వీధిలో అభివృద్ధి తప్ప ఇంకొకటి కనపడదు. ఎవరు మాట్లాడాలన్నా, ఎవరైనా వచ్చి విమర్శించాలన్నా వాళ్ళకి కనపడేది శూన్యం. కానీ ఏదో ఒకటి మాట్లాడాల ప్రెస్ ముందు అని చెప్పి మాట్లాడడం తప్ప ఇంకా అక్కడ కనపడేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా అభివృద్ధికి సహకరించండి. ప్రజలను కూడా కోరుకుంటున్నాం, మీరు కూడా సహకరిస్తే ఇక్కడ జరుగుతున్న పనులలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కూడా డ్రైన్ కట్టాలంటే మనకు ఉన్న ఏదైతే ఇళ్ళ ముందు ఉన్న ర్యాంప్స్ అవన్నీ కూడా తొలగించబడుతున్నాయి. వాటికే మేము అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్కి కానీ బూత్ కన్వీనర్లు అందరికీ చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, ముందుగా చెప్పండి, చెప్పిన తర్వాతే ఆ కాలువలకి మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి డివిజన్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల సహకారం కూడా కావాలి. ఏదేమైనా మంత్రి గారికి ప్రజల అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం.